చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న కొన్ని స్టాక్స్ గురించి వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో చాలామంది సుజ్లాన్ గురించి, ఎస్ బ్యాంక్, మోర్ఫన్ ల్యాబొరేటరీస్, ఐఆర్ఈడిఏ, అలాగే ఈజ్ మై ట్రిప్, హెచ్ఎఫ్సిఎల్, సెయిల్, నాల్కో, అలాగే ఇంకొన్ని స్టాక్స్ గురించి అడుగుతున్నారు అనమాట. ఈ స్టాక్స్ని ఆల్రెడీ బై చేసి హోల్డ్ చేస్తుంటే ఏ లెవెల్స్ దాకా హోల్డ్ చేయాలని చాలామంది అడుగుతున్నారు అనమాట. సో వాటి గురించి డిస్కస్ అనేది చేద్దాం వన్ బై వన్. సో మనం ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి సుజ్లాన్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎప్పుడైతే 40 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడే మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. సో ఎవరైతే లో లెవెల్స్ దగ్గర సుజ్లాన్ లైక్ 18 రూపీస్ దగ్గర కానీ, 10 రూపీస్ దగ్గర కానీ, 20 రూపీస్, 25 రూపీస్ దగ్గర ఎవరైతే షార్ట్ టర్మ్కి బై చేస్తుంటారో బెటర్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి అని చెప్పుకున్నాం అనమాట. బట్ ఓవరాల్గా మనం ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక కొంత డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది, కొంత ఈరోజు పాజిటివ్ న్యూస్ ఉన్నాయి సుజ్లాన్కి. సో ఈవెన్ మనకి స్టాక్లో అంత పాజిటివ్ మూమెంటం ఏమీ కనిపించలేదన్నమాట. కొంత ప్రాఫిట్ బుకింగ్స్ అనేది, స్లైట్ ప్రాఫిట్ బుకింగ్స్ అనేవి మనకు జరుగుతున్నాయి. సో ఇక్కడి నుంచి కంటిన్యూస్గా కింద పడిపోతుందా లేదా పైకి వెళ్తుందా అని మనం చెప్పలేం. ఈవెన్ సింగిల్ పాజిటివ్ క్యాండిల్, ఇలాంటి క్యాండిల్ ఫామ్ అయ్యి మళ్ళీ 40 బ్రేక్ అయ్యి పైకి కూడా వెళ్ళొచ్చు. సో ఎవరైతే నియర్ బై ఈ హై ప్రైజెస్ దగ్గర బై చేస్తున్నారో బెటర్ మీరు స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకొని సో హోల్డ్ చేయడం బెటర్. సో ఎవరైతే మంచి లో లెవెల్స్ దగ్గర బై చేస్తారో, అది కూడా షార్ట్ టు మిడ్ టర్మ్కి బై చేశారో, సో వాళ్ళు ప్రాఫిట్స్ బుక్ చేసుకొని సో మళ్ళీ కూడా లో లెవెల్స్ దగ్గర బై చేయడం బెటర్ ఫ్రెండ్స్. సో మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే సుజ్లాన్లో నేను 2 years 3 years హోల్డ్ చేద్దాము అనుకుంటే కనుక సో మీరు హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట, ప్రాబ్లం ఏం లేదు. బట్ షార్ట్ టర్మ్ కానీ మిడ్ టర్మ్ లైక్ 2-3 months హోల్డింగ్ కానీ ఒకవేళ మీరు లో లెవెల్స్ దగ్గర బై చేస్తుంటే కనుక సో కొంత బేరిష్నెస్ అయితే ప్రస్తుతానికి మనకు కనిపిస్తుంది. సో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం బెటర్. మీరు రీసెంట్ లెవెల్స్ దగ్గర ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఖచ్చితంగా స్టాప్ లాసెస్ మెయింటైన్ చేయండి. స్టాక్ ఇంకా బుక్ ఎంట్రీ, ఇక్కడ బి అంటే బుక్ ఎంట్రీ అనమాట. సో ఏఎస్ఎం లిస్ట్లో ఉన్నట్టు స్టాకు ఇంట్రాడే అలో లేదు. సో ఖచ్చితంగా సో సెబీ సర్వైలెన్స్లో ఉన్నట్టు అనమాట. సో బెటర్ మనం స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకుని మాత్రమే హోల్డ్ చేయండి ఒకవేళ మీరు హై లెవెల్స్లో బై చేస్తుంటే. సో ఇది మనకి సుజ్లాన్ గురించి అనమాట. సో ఒకవేళ స్ట్రాంగ్ రివర్సల్ ఏమైనా వచ్చి 40 బ్రేక్ అయితే అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది, ఈవెన్ కింద పడిపోయే ఛాన్స్ కూడా ఉంది. బెటర్ ఏంటి అంటే కనుక లో లెవెల్స్ దగ్గర బై చేస్తుంటే ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. మిడ్ టర్మ్, షార్ట్ టర్మ్కి అయితే కనుక, లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక హోల్డ్ చేయండి. ఇదంతా స్మాల్ ప్రాఫిట్ బుకింగ్స్ కానీ కాబట్టి ప్రాబ్లం ఏం లేదనమాట. సో ఇది మనకి సుజ్లాన్ గురించి ఫ్రెండ్స్. అలాగే చాలామంది ఎస్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు. ఎస్ బ్యాంక్ కూడా మనం ఆల్మోస్ట్ 14-15 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడే చెప్పుకున్నాం. సో ఆ తర్వాత చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. సో 15-16 లెవెల్స్ దగ్గర చెప్పుకున్నాం, చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. హోల్డ్ చేయమని కూడా చెప్పుకున్నాం. సో 20 బ్రేక్ అయితే బాగా పైకి వెళ్ళొచ్చు అని చెప్పుకున్నాం. ప్రస్తుతం మళ్ళీ అది 20 లెవెల్స్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంటుంది. ఎవరైతే సో షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో సో అబ్జర్వ్ చేయండి, రేపు ఏమైనా కొంత రివర్సల్ వస్తే అప్ టు 25 లెవెల్స్ దాకా మనం కొంత ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. స్టాప్ లాస్ 19 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని ఒకవేళ మీరు 16 రూపీస్ 17 రూపీస్ దగ్గర బై చేస్తుంటే 19 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని ఒకవేళ స్ట్రాంగ్ రివర్సల్ ఏమైనా వస్తే కనుక 23-25 మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. మీరు ప్రీవియస్ కూడా అబ్జర్వ్ చేస్తుంటే కనుక అదే రీజన్స్ దగ్గర నుంచి పడిపోయింది అనమాట స్టాక్, మళ్ళీ కూడా 15-16 రూపీస్ దగ్గరికి వచ్చేసే. సో అందువల్ల ఒకవేళ మీరు షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసుంటే ఏదైనా ప్రాఫిట్స్ అయినా బుక్ చేసుకుని లేదా 19 బిలో స్టాప్ లాస్ ట్రైల్ చేసుకొని హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. ఫ్రెష్ ఎంట్రీస్ అయితే ప్రస్తుతం తీసుకోవడం మంచిది కాదు. ప్రీవియస్ కానీ ఒకవేళ పడిపోతే కనుక మళ్ళీ మనకి అబ్జర్వ్ చేస్తే కనుక బేరిష్నెస్ మనకు కనిపిస్తుంది. ఈవెన్ ఇంత పాజిటివ్ మార్కెట్స్లో కూడా మనకి స్టాక్లో అంత మూమెంటం కానీ లేకపోతే బేరిష్నెస్ కానీ మనకు కనిపిస్తుంది. కాబట్టి ప్రజెంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయకండి. వెయిట్ ఫర్ 15-16 లెవెల్స్. ఈ లెవెల్స్కి వస్తే అప్పుడు మళ్ళీ కూడా స్వింగ్కి మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట ఎస్ బ్యాంక్కి. సో ఇది మనకి ఎస్ బ్యాంక్ గురించి అనమాట. అలాగే చాలామంది జొమాటో గురించి అడుగుతున్నారు. జొమాటో మనకి ప్రీవియస్గా 125 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. సో అది రీసెంట్గా బ్రేక్ అయ్యి 130-132 లెవెల్స్ దాకా వెళ్ళి మళ్ళీ అది టెస్ట్ చేస్తుంది అనమాట. 125 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కాస్త ప్రస్తుతం సపోర్ట్ కింద టెస్ట్ చేస్తుంది. ప్రీవియస్గా కూడా 125 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్స్ కింద, రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. 125 ఎప్పుడైతే బ్రేక్ అయిందో షార్ప్ ఫాల్ అనేది మనకు కనిపించింది అనమాట. ప్రస్తుతం ఆ లెవెల్స్ దగ్గర టెస్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ లో లెవెల్స్ దగ్గర లైక్ 80-90 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తుంటే సో షార్ట్ టు మిడ్ టర్మ్ అయితే ప్రాఫిట్ బుక్స్ చేసుకోండి. లేదు అనుకుంటే కనుక సో లేదు నాకు ఇంకా కొంత హోల్డ్ చేద్దాం అనుకుంటే మ్యాక్సిమం 150 దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ ఏమైనా స్ట్రాంగ్ రివర్సల్ వస్తే కనుక. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నా సరే హోల్డ్ చేయండి. కొంత లాస్ మేకింగ్ కంపెనీ, బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మనం డీసెంట్ ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ నుంచి కూడా. బట్ ఫ్రెష్ ఎంట్రీస్ అయితే అబ్జర్వ్ చేయండి. 130 పైన సస్టైన్ అయితే మాత్రమే యాడ్ చేసుకోండి. ప్రస్తుతం అయితే కనుక 125 నుంచి 130 రీజన్స్ మధ్య
మధ్యలోనే ట్రేడ్ అవుతుంది. ఒకవేళ ఇది ఫాల్ అయితే మళ్ళీ షార్ప్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి వెయిట్ ఫర్ హైయర్ బ్రేక్అవుట్. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రమే ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి జొమాటో గురించి అనమాట. అలాగే మార్ఫన్ ల్యాబొరేటరీస్ గురించి చాలామంది అడుగుతున్నారు. రీసెంట్గా మేము అరౌండ్గా 49 రూపీస్ దగ్గర ఈ పర్టికులర్ దాంట్లో షార్ట్ టర్మ్కి మేము ఇచ్చామన్నమాట. సో ఆల్మోస్ట్ ఇది 53 లెవెల్స్ అరౌండ్గా టెస్ట్ చేసింది. 7.5% అరౌండ్గా ప్రాఫిట్ తీసుకున్నాం. మళ్ళీ కూడా సేమ్ ఫాల్ అయింది ఈరోజు, షార్ప్ ఫాల్ అనేది మనకు కనిపించింది అనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 48 to 49 మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది, సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇక్కడ రివర్సల్ వస్తే మనం యాడ్ చేసుకోవడం బెటర్. ప్రీవియస్గా కూడా మనకి సో అదే రీజన్ దగ్గర సో మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల రివర్సల్ వచ్చిన తర్వాత మాత్రమే సో మార్ఫన్ ల్యాబొరేటరీస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి గైస్. రేపు కొంత రివర్సల్ వచ్చినా యాడ్ చేసుకోవచ్చు. లేదు ఒకవేళ 47 నుంచి 48 రీజన్స్కి వచ్చి ఇక్కడ రివర్సల్ వస్తే అప్పుడు బెటర్ మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి మార్ఫన్ ల్యాబొరేటరీస్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఈజ్మై ట్రిప్స్. సో ఈజ్మై ట్రిప్ గురించి చాలామంది అడుగుతున్నారు. నేను హై లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేశాను, ప్రస్తుతం ఇంకా పడే ఛాన్స్ ఉందా అంటే ప్రస్తుతం సపోర్ట్ని టెస్ట్ చేస్తుంది మల్టిపుల్ టైమ్స్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 37 నుంచి 38 రీజన్స్ దగ్గర నుంచి 45 ఈ రీజన్స్లోనే మనకి సో స్టాక్ అనేది ట్రేడ్ అవ్వడం చూసామన్నమాట. సో మళ్ళీ కూడా ఇదే రీజన్లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే అప్పుడు ఫాలో వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీరు ఈజ్మై ట్రిప్లో ఎక్కడైనా కొంత హై లెవెల్స్లో బై చేస్తున్నా సరే భయపడాల్సిన అవసరం లేదు. సో కొంత యావరేజ్ చేసుకోండి, కొంత మంచి రివర్సల్ వచ్చిన తర్వాత లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయండి. కంపెనీ మంచి ప్రాఫిట్సే పోస్ట్ చేస్తుంది కాబట్టి సో మనకి ప్రాబ్లం లేదు. లాంగ్ రన్లో మనకి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఈజ్మై ట్రిప్ గురించి అనమాట. అలాగే చాలామంది రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే IREDA గురించి చాలామంది రిక్వెస్ట్ చేస్తారు. కొంతమంది 114 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేశామని, కొంతమంది 104, 105 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేశామని. నేను రీసెంట్గా 105 రూపీస్ దగ్గర అరౌండ్గా ఇన్వెస్ట్మెంట్ అనేది చేశాను అనమాట. బట్ నా వ్యూ లాంగ్ టర్మ్ వ్యూ, నాకు IPO రాలేదు. బట్ నేను లోవర్ లెవెల్స్ దగ్గర కూడా ఇంట్రాడే చేశాను కానీ బట్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయలేదు. బట్ 105 లెవెల్స్ దగ్గర నేను కొంత క్వాంటిటీ అరౌండ్ 200 క్వాంటిటీ అనేది ఇన్వెస్ట్మెంట్ చేశాను అనమాట. బట్ నా వ్యూ సర్కిల్ లాంగ్ టర్మ్ వ్యూ. అలాగే నాకు 70 లెవెల్స్ 70 నుంచి 75 రీజన్స్ వస్తే కనుక నేను మళ్ళీ కూడా యావరేజ్ అనేది చేసుకుంటాను అనమాట. సో అందువల్ల నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను. చాలామంది నేను బై చేసి స్క్రీన్ షాట్ పెట్టంగానే చాలామంది 105 దగ్గర బై చేయొచ్చా అని చాలామంది అడిగారు. బట్ స్టాక్ అయితే ప్రస్తుతం డౌన్ ట్రెండ్ ఉంది. ఒకవేళ నాకు పడినా సరే నేను ఈ రీజన్స్లో ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకుందామని చెప్పి నా వ్యూలోనే నేను ఇన్వెస్ట్మెంట్ అనేది చేశాను అనమాట. ఎందుకంటే సో లిస్ట్ అయిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 200%, 150+% అనేది మనకి రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట. సో అందువల్ల మనకి ఏంటంటే కనుక సో కొంత ఫాల్ అనేది మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రస్తుతం 100 లెవెల్ టెస్ట్ చేస్తుందన్నమాట. ఇక్కడ ఏమైనా కొంత రివర్సల్ వస్తే మనం యాడ్ చేసుకోవడం బెటర్. సో లేదు ఫాల్ అయిపోతే కనుక ఇక్కడెక్కడ కూడా మనకు అంత స్ట్రాంగ్ సపోర్ట్స్ లేవు, ఫర్దర్గా ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయకండి. షార్ట్ టర్మ్ వ్యూ ఉన్నా సరే స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకోండి. రేపు కనుక కొంత 100 దగ్గర కొంత రివర్సల్ వచ్చి పైకి వెళ్తే మనం అప్ సైడ్ మూమెంట్ని చూడొచ్చు. బ్రేక్ అయిపోతే కనుక మనకి కొంత షార్ప్ ఫాల్ ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఫ్రెష్ ఎంట్రీస్ అయితే తీసుకోకుండా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో కొంత స్టాప్ లాసెస్ మెయింటైన్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది మనకి IREDA గురించి. సో అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి హెచ్ఎఫ్సిఎల్ గురించి ఆల్మోస్ట్ మనం 70 రూపీస్ దగ్గరే మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసాం అనమాట. చాలా టైం సస్టైన్ అయింది 68 to 70 మధ్యలో. ఆ తర్వాత షార్ప్ ర్యాలీ వచ్చి ఆల్మోస్ట్ 85, 87 లెవెల్స్ దాకా వెళ్ళింది. ప్రస్తుతం చాలామంది అడుగుతున్నారు సో హెచ్ఎఫ్సిఎల్ ఇంకా ఎంతవరకు వెళ్ళొచ్చు, 100, 120 దాకా వెళ్ళొచ్చు అని. సో ఒకవేళ మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవడం బెటర్. లేదు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే 80 దగ్గర కొంత రివర్సల్ వస్తే మాత్రమే యాడ్ చేసుకోండి గైస్. మనం 90, 100 కొంతమంది 120 దాకా వెళ్ళొచ్చా అని అడుగుతారు అనమాట. అంత షార్ప్ ర్యాలీ ఉండకపోవచ్చు. బట్ ఒకవేళ రివర్సల్ వస్తే కనుక 90 నుంచి 100 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా 80 మనకి ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. రీసెంట్గా అది కూడా టెస్ట్ చేసి ఫెయిల్ అయ్యి ఆ రోజు మార్కెట్ కొంత నెగిటివ్ ఉన్న వల్ల షార్ప్ ఫాల్ అయ్యి మళ్ళీ రివర్సల్ వచ్చి మళ్ళీ పెరుగుతుంది అనమాట. సో ఈ లెవెల్ దగ్గర కొంత ఏమైనా రివర్సల్ వస్తే అప్పుడు మాత్రమే ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోండి గైస్. ఇది మనకి HFCL గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సేల్ గురించి చాలామంది అడుగుతున్నారు. సేల్ 118 లెవెల్స్ అనేది టెస్ట్ చేస్తుంది. సో రీసెంట్గా కూడా ఈరోజు కూడా ఇందాక కూడా మనకి చాలామంది అడిగారన్నమాట. సో 118 లెవెల్స్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఇది ఏమైనా బ్రేక్ అయితే 118 నుంచి 120 ఈ రీజన్ కనుక బ్రేక్ అయితే కనుక మనం 125, 130 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 96, 95 లెవెల్స్ దగ్గర మేము తీసుకున్నాం. మల్టిపుల్ టైమ్స్ రివర్సల్ వచ్చింది. ఈ 118 ఏమైనా బ్రేక్ అయితే మాత్రమే అప్ సైడ్ మూమెంటం ఉండే ఛాన్స్ ఉంది. లేదు అనుకుంటే మళ్ళీ కూడా 100 నుంచి 105 రీజన్స్కి వచ్చే
అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది మనకి సేల్ గురించి అనమాట. ఎవరైతే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో స్టాప్ లాసెస్ మీ బై ప్రైస్కి పైన పెట్టుకొని హోల్డ్ చేయండి. సో 2 డేస్ అబ్జర్వ్ చేయండి. ఈ రీజన్ బ్రేక్ అయితే అప్ సైడ్ మూమెంటం అప్ టు 125 130 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి సేల్ గురించి. అలాగే నేషనల్ అల్యూమినియం గురించి చాలామంది అడుగుతుందన్నమాట. ఓవరాల్ ట్రెండ్ ఈ స్టాక్ కూడా కొంత పాజిటివ్గానే ఉంది. ఇది కూడా మనకి 120 లెవెలే రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. ఇది బ్రేక్ అయితే మనం 130 135 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి నేషనల్ అల్యూమినియం గురించి. బట్ ఈ పర్టికులర్ స్టాక్ సో రీసెంట్గానే మనకి చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. కొంచెం అబ్జర్వ్ చేసి తీసుకోండి. 120 లెవెల్ దగ్గర ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ తీసుకొని పడడం జరిగింది. మళ్ళీ కూడా రివర్సల్ వచ్చింది. సో స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది కాబట్టి ఏమైనా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇది మనకి నేషనల్ అల్యూమినియం గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ లాస్ట్ స్టాక్ వచ్చేసరికి టాటా పవర్ గురించి అడుగుతున్నారు. కొంత మనకి 350 రీజన్ టార్గెట్స్ కింద ఇచ్చారు. అరౌండ్ ఆ రీజన్ దగ్గర నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగి ప్రస్తుతం పడుతుంది. చాలామంది అడుగుతున్నారు టాటా పవర్లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు అని. సో వెయిట్ ఫర్ 300 to 310 లెవెల్స్ దాకా వెయిట్ చేసి ఇక్కడ రివర్స్ వస్తే బై చేయడం బెటర్. సో కొంత పండియండి, ఎందుకంటే షార్ప్ ర్యాలీ సడన్గా మనకి సో 200 220 230 లెవెల్స్ దగ్గర నుంచి షార్ప్ ర్యాలీ మనకు కనిపించింది అనమాట. సో అందువల్ల వెయిట్ చేసి కొంత రివర్సల్స్ వచ్చిన తర్వాత యాడ్ చేసుకోవడం బెటర్. సో ఇది మనకి టాటా పవర్ గురించి ఫ్రెండ్స్. సో ఇవన్నమాట స్టాక్స్. సో చాలామంది రిక్వెస్ట్ చేస్తుంది. ఫస్ట్ మనం స్విట్జర్లాండ్ గురించి డిస్కస్ చేసాం. ఎస్ బ్యాంక్, జొమాటో, మార్ఫన్ ల్యాబొరేటరీస్, అలాగే ఈజ్మై ట్రిప్, అలాగే IREDA గురించి డిస్కస్ చేసాం. HFCL, సెయిల్, నేషనల్ అల్యూమినియం, టాటా పవర్ ఇవన్నమాట స్టాక్స్ అయితే చాలామంది రిక్వెస్ట్ చేస్తుంది. అలాగే ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. మాక్సిమం రిప్లైస్ ఇవ్వడం జరుగుతుంది. లేదు అనుకుంటే అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా మనం డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో అలాగే మీరు మన ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి గైస్. సో ఇది మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.